డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. 10వ తరగతి విద్యార్థులందరికీ స్వాగతం. ఎస్ఎస్సి 2021. దిస్ ఈజ్ ద సెకండ్ వీడియో ఫ్రమ్ ద చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఈ పాఠ్యాంశం నుంచి 50% సిలబస్లో రెండో వీడియో. ఇన్ దిస్ వీడియో we have to learn. First of all, you must have an idea about eye. అంటే ఈ పాఠ్యాంశం సంబంధించి ముఖ్యమైన ఐకి సంబంధించిన అంశాలు ఏంటంటే తెలుసుకోవడం. ఐ లెన్స్ ఉంటుంది. ఐ లెన్స్ కంటి కటకం అంటాం తెలుగులో. దాని వెనుక రెటీనా. ఈ ఇయర్ రెటీనా ఈజ్ దేర్. ఆబ్జెక్ట్, ద రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఎప్పుడైతే కంటి కటకం నుంచి ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలన్నీ కూడా ఈ కటకం మీద పడి తదుపరి రెటీనా అనే తెర మీద, స్క్రీన్ ఆఫ్ ది ఐ అన్నమాట, ఇక్కడ రెటీనా అంటాం, ఈ తెర మీద పడి అప్పుడు ఆ ఇమేజ్ మనకు కనిపిస్తుంది, కన్ను చూడగలుగుతుంది. అది ప్రాసెస్. అయితే what is the distance between eye lens and retina? It is very very important point. కంటి కటకానికి రెటీనాకి మధ్య దూరం ఎంత ఉంటుంది, అదేమైనా పిక్సా, ఏమైనా తేడా ఉంటుందనే తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద రెటీనా అబౌట్ 2.5 సెంటీమీటర్స్. ఖచ్చితంగా అది 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఎనీ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ, ద ఇమేజ్ డిస్టెన్స్ ఫిక్స్డ్ అండ్ అబౌట్ 2.5 సెంటీమీటర్స్. ఒకవేళ వస్తువు ఏ దూరంలో ఉన్నప్పటికీ ఇది మన 2.5కి దగ్గరగా అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మరి ఐ ఈజ్ వెరీ గ్రేట్, అడ్జస్ట్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఎస్, బిఫోర్ ఇంకో పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్, ద లెన్స్ ఈక్వేషన్. ఆల్రెడీ ఇది మీకు 9th క్లాస్లో కూడా వచ్చింది. కటక నాభ్యంతరం సంబంధించి ఫోకల్ లెంత్. లెన్స్ ఈక్వేషన్లో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ 1/u. యూ నో ఆల్రెడీ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ 1/u. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం. అకామిడేషన్ ఆఫ్ లెన్స్, కటక సర్దుబాటు సామర్థ్యం. వాట్ ఈజ్ ద అకామిడేషన్ ఆఫ్ లెన్స్? కటక సర్దుబాటు సామర్థ్యం అంటే ఏంటి? సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎస్ యూనో ఇమేజ్ ఐ, ఇది ఐ లెన్స్, ఇది కంటి కటకం. ఎస్, ఇవి లాంగ్ డిస్టెన్స్, అనంత దూరం నుంచి కిరణాలు మనకి ఇన్ఫినిటీ దూరంలోంచి వస్తున్నాయి. ఇక్కడ రెటీనా ఉంటుంది తెలుసు కదా ఆల్రెడీ. సో ఇక్కడ పాయింట్, ఒక ఇమేజ్ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకే, అనంత దూరంలో. అండ్ ఆల్రెడీ ఇక్కడి నుంచి ఈ యొక్క పాయింట్ నుంచి ఇక్కడ వరకు 2.5 సెంటీమీటర్స్ ఉంటుందనేది తెలుస్తుంది. అండ్ ఫ్రమ్ ది పాయింట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్ అనేది చూస్తాము. దీని రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్లో పాజిటివ్లో తీసుకుంటాము, ఇక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి మనం నెగిటివ్లో తీసుకుంటాం. ఓకే, నౌ యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. చెప్పాను కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన నెగిటివ్ వస్తుందని. ఇక్కడి నుంచి ఈ కంటి కటకాన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ 2.5 ఆల్రెడీ. ఇమేజ్ డిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా. సో ఇక్కడి నుంచి ఇక్కడ 2.5 ఆల్రెడీ 2 మనకి వాల్యూస్ వచ్చేసాయి. u is equal to minus infinity and v is equal to 2.5, and using the formula 1/f is equal to 1/v minus 1/e ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తాము. 1/2.5 plus 1/infinity is equal to nothing but 0. దానికి ఎంత వస్తుంది చూస్తే మనకి 2.5 f తీసుకుంటే మనం 1/f is equal to 1/2.5, దాన్ని తిరగేస్తే మనకి f maximum 2.5. This is the maximum value of
ఇక్కడ ఇది మ్యాక్సిమం కంటి కటక నాభ్యంతరం గరిష్టంగా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి 2.5 సెంటీమీటర్స్ కంటి కటక గరిష్ట నాభ్యంతరము బిట్టిస్తే 2.5 సెంటీమీటర్స్ అనేది మనం రాస్తాం. ఎప్పుడు ఫస్ట్ వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, ఇన్ఫినిటీ మనకి ఆబ్జెక్ట్ అనేది అనంత దూరంలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి? సెకండ్ వన్ ఈజ్ లుక్ కేర్ఫుల్లీ. ఇర్ ఆల్సో ఐ లెన్స్. ఎక్కడికి వచ్చి చూడండి, ఇమేజ్ ఇది ఎల్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఐ లెన్స్ ఈజ్ 25 సెంటీమీటర్ తీసుకుంటాం. వాట్ ఈజ్ 25 సెంటీమీటర్స్? ఎస్, ఈ లెసన్లో ఫస్ట్ వీడియోలో మనం అనుకున్నాం, ఎస్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెన్స్ విజన్. స్పష్ట దృష్టి కనిష్ట దూరం 25 సెంటీమీటర్లు కదా, అంతే దూరంలో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఉంచడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇదంతా ఎస్ 2.5 ఐ లెన్స్ నుంచి మనకి ఇక్కడ రెటీనాకి మధ్య దూరము 2.5 సెంటీమీటర్ తీసుకుంటాం. నౌ కాల్కులేట్ ద వాల్యూస్. ఎస్ 2.5 తీసుకున్నాము. యూ మైనస్ చెప్పిన నెగిటివ్, ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నెగిటివ్ వస్తుంది. యూజ్ -25 సెంటీమీటర్. ఇక్కడ పాయింట్ రివర్స్లో వేస్తారు, 2.5 అనుకుంటారు. ఇది 25 సెంటీమీటర్స్. వీజుగల్ టు 2.5 సెంటీమీటర్స్. నౌ కాల్కులేషన్ 1/f ఇలా ప్రతిక్షేపిస్తే మనకి వాల్యూస్ వస్తా 2.27 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ ద మినిమం, అంటే కనిష్టం. ఇక్కడ ముందు మ్యాక్సిమం చెప్పుకున్నాము, ఇక్కడ మినిమం. దట్ మీన్స్ 2.27 సెంటీమీటర్స్. కంటి కటక నాభ్యంతరం కనిష్టంగా ఎంత ఉంటుంది? 2.27 అనమాట. అంటే మ్యాక్సిమం వాల్యూ వచ్చింది, మినిమం వాల్యూ వచ్చింది. మ్యాక్సిమం 2.5, మినిమం 2.27 అనమాట. ఈ 2 వాల్యూస్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్, కటక సర్దుబాటు సామర్థ్యం అంటే ఏంటో మనకు వచ్చేస్తుంది. ఓకేనా? లెట్ us గో. ఇక్కడ ఏంటి చూడండి, ఏంటి కటక సామర్థ్యం అంటే మన కన్ను చాలా గ్రేట్. ఎందుకంటే అడ్జస్ట్ చేస్తుంది ఐ లెన్స్. కంటి కటకం ఏం చేస్తుందంటే వస్తువు ఎంత దూరంలో ఉన్నప్పటికీ అడ్జస్ట్ చేస్తుంది. If the position of an object is between infinity and the point of least distance of distinct vision, అంటే వస్తువు అనంత దూరానికి మనం 25 సెంటీమీటర్స్ అనుకునే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్కి మధ్య ఉన్నప్పుడు అడ్జస్ట్ చేస్తుంది. Then the eye lens adjusts the focal length in between 2.5 to 2.27 centimeters. 2.5కి 2.27కి మధ్య ఈ ఐ ఖచ్చితంగా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది. మనకి ఈ పాటలు ఉంటాయి, సిలియరీ కండరాలని అవి ఉంటాయి అన్నమాట. అవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి సాధారణంగా. ఇవి ఎందుకు? క్లియర్ ఇమేజ్ ఆఫ్ ద రెటీనా. అంటే రెటీనా మీద స్పష్టంగా మనకు కనిపించాలి కదా, దానికోసం ఈ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన మనకి సిలియరీ కండరాలకు సంబంధించి సిలబస్లో లేదు, కానీ తెలుసుకోవాలి. ఈ సిలియరీ కండరాలు మనకి కంటి కటకానికి అటు ఇటు ఉంటాయి. అవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఫోకల్ లెంత్ని. అవి బాగా ఉపయోగపడుతుంటాయి. ఎస్, అకామిడేషన్ ఆఫ్ లెన్స్. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్. ఇక్కడ స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్య ఏదో ఒక స్థానంలో వస్తూ ఉంటే అదేం చేస్తుంది? కంటి కటక తన అభ్యంతరాన్ని 2.27 నుంచి 2.5 సెంటీమీటర్లు మధ్యస్థంగా ఉండేటట్లు సర్దుబాటు చేస్తుంది అనమాట. ఇలా తన యొక్క నాభ్యంతరాన్ని మార్చుకునే ఎబిలిటీ సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అని అంటారు. ఓకేనా? దీని మీద మీరు
మళ్ళీ టెక్స్ట్ బుక్లో చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, 2.5 to 2.27 అకామిడేషన్ ఆఫ్ లంగ్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ మై డియర్స్.